ఒకసారి 2000 నోటు, రూపాయి కాయిను ఒకే పర్సులోకి చేరాయి. రూపాయి కాయిను 2000 నోటుతో కలిసిన తన్మయంతో కూడిన ఆనందంలో అలాగే చూస్తూ ఉండిపోయింది. దాంతో 2000 నోటు రూపాయి కాయిన్తో ఇలా అంటుంది, ఏంటి మిత్రమా, నన్ను అంతలా తదేకంగా చూస్తున్నావని. అప్పుడు రూపాయి కాయిన్ అంటుంది, ఏమీ లేదు మిత్రమా, నీ విలువ నాకంటే 2000 రేట్లు ఎక్కువ కదా. నీవు నీ జీవితకాలంలో ఎంతోమంది కష్టాలు తీర్చి కన్నీళ్లు తూర్చి ఉంటావు, ఎంతోమంది ఆకలి తీర్చి ఆదుకొని ఉంటావు అని అందుకే అలా చూస్తున్నా. దానికి 2000 నోటు బాధపడుతూ, లేదు మిత్రమా, ఎవరి కన్నీళ్లు తూర్చి కడుపు నిండా అన్నం పెట్టే అవకాశమూ రాలేదు. ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి ఇంట్లో ఉంటిని, నన్ను వాడు లాకర్లో దాచాడు. ట్యాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత ఈ మధ్య జరిగిన ఐటీ దాడులలో నేను బయటికి వచ్చా. జైల్లో నుండి బయటపడిన ఆనందం కాస్త కొన్ని రోజులు కూడా లేదు. ఐటీ దాడులలో పట్టుబడిన సొమ్ములో నుండి లంచం రూపంలో ఐటీ అధికారికి ఇచ్చారు. లంచం తీసుకున్న అధికారి నన్ను మళ్ళీ బ్యాంకు లాకర్లో పడేస్తే కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన. నా జీవితం మొత్తం జైల్లోనే, అంటే లాకర్లోనే గడిచిపోయింది. సరే, నీ సంగతి చెప్పు మిత్రమా అంటూ రూపాయి వంక చూస్తుంది. అప్పుడు రూపాయి కాయిన్ గంతులేస్తూ ఇలా అంటుంది, మిత్రమా, నా జీవితంలో ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను. భిక్షగాడి పల్లెంలో పడి వాడి ఆకలి తీర్చాను. ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్లు ఇప్పించి వాడి మొహంలో చిరునవ్వులు చూశాను. పూజారి హారతి పల్లెంలో, దేవుడి హుండిలో, అక్కడి నుండి భగవంతుడి చరణాలు తాకి అలా ఒక్కచోట ఏంటి, నేను తిరగని చోటే లేదు మిత్రమా. భగవంతుని పాదాల నుండి మొదలుకొని బేదోని అంతిమయాత్రల వరకు నేను ప్రతి చోట ఉన్నా అంటూ ధీమాగా చెప్తుంది. అప్పుడు 2000 నోటు ఇలా అంటుంది, ఎంత విలువైనది అన్నది కాదు మిత్రమా, ఎంతమందికి చేరువై వారి ఆకలి తీర్చామన్నదే ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈ కథలోనే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎంత ఉన్నతంగా బ్రతికామన్నది కాదు మిత్రమా, ఎంతమందిని హక్కున చేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఎంత డబ్బున్నదనేది ముఖ్యం కాదు మిత్రమా, ఎంతమందికి సహాయం చేశావన్నదే ముఖ్యం. జై హింద్.